భవనాన్ని నిర్మిస్తాడు. అది ఎలాగుంటుంది? అందముగా నిర్మించబడి ఉంటుంది, చూస్తానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అటువైపు వెళ్ళే వారంతా దాన్ని చూసి ఒక మురికి గుడిసె ఎంత అందమైన భవనంగా మారిపోయింది అని ఆశ్చర్యపడతారు కదండి. అలాగే నీ శరీరంలో కలగబోయే ఆ మార్పు కూడా ఒక దినమున దీనికంటే అద్భుతంగా ఉంటుంది. ఎంత మురిగ్గా ఉండేవాడండి, ఎంత పాపాత్ముడండి, ఎంత గలీజుగా ఉండేవాడండి, ఎంత దౌర్భాగ్యుడండి, అబ్బో ఇంత అందంగా ఎలా తయారైనాడు, ఇంత అద్భుతమైనటువంటి మార్పు ఎలాగొచ్చిందని అనేకులు మరి నేను చూసి ఆశ్చర్యపోతారు. అది క్రీస్తులో ఉండే గొప్ప జీవితం అండి. మన ప్రభు ప్రతి దేశం నుండి, ప్రతి సమాజం నుండి ప్రజలను ఏం చేస్తున్నాడు? వెతుకుచున్నాడు. వాళ్ళు ధనవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, చదువున్నవారు కావచ్చు, చదువులేని వారు కావచ్చు, వారిలో తన సొంత జీవాన్ని పోసి వారిని అనగా పర సంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వం వరకు ప్రభు